అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో మనం ముఖం అందంగా, కాంతివంతంగా, సహజ గ్లోతో మెరిసేలా చేసే కొన్ని అద్భుతమైన ఆయుర్వేద చిట్కాలు తెలుసుకోబోతున్నాం. కెమికల్స్ లేకుండా ఇంట్లో ఉన్న సహజ పదార్థాలతో ఎలా స్కిన్ కేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. మొదటగా క్లెన్సింగ్ గురించి మాట్లాడుకుందాం. బయటకు వెళ్తే దుమ్ము, కాలుష్యం వల్ల ముఖంపై మురికి పేరుకుపోతుంది. అందుకే ప్రతిరోజు సాయంత్రం బేసన్ అంటే శనగపిండి తీసుకొని అందులో కొద్దిగా పెరుగు లేదా పాలు కలిపి ముఖానికి రాసి మెల్లగా మసాజ్ చేయాలి. 5 నిమిషాల తర్వాత కడిగేస్తే చర్మం శుభ్రంగా సాఫ్ట్గా ఉంటుంది. ఇప్పుడు ట్యాన్ మరియు పిగ్మెంటేషన్ తగ్గించడానికి ఒక మంచి చిట్కా. టమాటా రసం తీసుకొని ముఖానికి రాసి 10 నిమిషాలు ఉంచాలి. టమాటాలో ఉన్న సహజ ఆమ్లాలు సన్ ట్యాన్ తగ్గించడంలో సహాయపడతాయి. అలాగే బంగాళదుంప రసం డార్క్ స్పాట్స్ తగ్గించడానికి చాలా మంచిది. వారానికి 3 సార్లు వాడితే మంచి ఫలితం కనిపిస్తుంది. పింపుల్ సమస్య ఉన్నవారికి వేపాకు పేస్ట్ చాలా ఉపయోగకరం. వేపాకు గ్రైండ్ చేసి వారానికి 2 సార్లు ప్యాక్లా వేసుకోవాలి. ఇది బ్యాక్టీరియాను తగ్గించి మొటిమలు రాకుండా చేస్తుంది. అదేవిధంగా పసుపు మరియు చందనం కలిపి ప్యాక్ వేసుకుంటే చర్మం కాంతివంతంగా మారుతుంది. ఇప్పుడు అందరికీ కావలసిన విషయం ఇన్స్టంట్ గ్లో. ఒక బౌల్లో బొప్పాయి ముద్ద తీసుకొని ముఖానికి రాసి 15 నిమిషాలు ఉంచాలి. బొప్పాయి డెడ్ స్కిన్ తొలగించి సహజ కాంతిని ఇస్తుంది. మరో సింపుల్ చిట్కా. తేనెను నేరుగా ముఖానికి రాసి 10 నిమిషాల తర్వాత కడిగేయాలి. ఇది చర్మం మృదువుగా, హెల్దీగా మారుతుంది. ఓపెన్ పోర్ సమస్య ఉన్నవారు రోజు ఐస్ క్యూబ్తో 2 నిమిషాలు మసాజ్ చేయండి. ఇది పోర్స్ టైట్ చేయడంలో సహాయపడుతుంది. అలాగే ముల్తానీ మట్టి ఆయిల్ స్కిన్ ఉన్న వారికి చాలా మంచిది. అదనపు నూనెను తగ్గిస్తుంది. ఇప్పుడు డ్రై స్కిన్ కోసం ఒక మంచి చిట్కా. పాలు తీసుకొని ముఖానికి రాసి 20 నిమిషాల తర్వాత కడిగితే చర్మం మృదువుగా ఉంటుంది. అరటిపండు ముద్దలో కొద్దిగా తేనె కలిపి ప్యాక్ వేసుకుంటే డ్రైనెస్ తగ్గుతుంది. ఇవన్నీ బయట నుండి చేసే టిప్స్, కానీ నిజమైన అందం లోపల నుండి వస్తుంది. అందుకే ప్రతిరోజు 8 గ్లాసుల నీరు తాగాలి. సీజనల్ పండ్లు, ఆకుకూరలు తినాలి. సరైన నిద్రను తీసుకోవాలి. స్ట్రెస్ తగ్గించుకోవడానికి రోజు 10 నిమిషాలు యోగా లేదా ధ్యానం చేయాలి. ఇంకా ఒక ముఖ్యమైన విషయం, ఏ ప్యాక్ అయినా వాడే ముందు చిన్నగా చేతి పైభాగంలో టెస్ట్ చేసి చూసుకోవాలి. అలర్జీ ఉంటే వాడకూడదు. మొత్తానికి సహజమైన పదార్థాలతో క్రమం తప్పకుండా కేర్ తీసుకుంటే ముఖం సహజంగా మెరిసిపోతుంది. ఒక్క రోజులో ఫలితం ఆశించకుండా ఓపికగా కొనసాగించండి. సహజ అందం ఎప్పటికీ నిలిచిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి హెల్దీ అండ్ బ్యూటీ టిప్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. శ్రీమాత్రే నమః.